సురేష్, కుర్మయ్య, రాజు, యేసు, రాధాకృష్ణ, పరశురాం, చిరంజీవి, నాగేంద్ర, సోములు, గోవర్ధన్, పాండు, మావులి, మాధవి, బుజ్జమ్మ, సంగీత. తొందరగా మీరు వేసుకొని కొంచెం జరిగితే మాధవి మా తమ్ముడు. మిగతా వాళ్లకు ఇక్కడ ఉన్న వార్డు అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నర్మద గారు, సీఎన్ గారు, తొందరగా మీరు జరిగితే మరి కానీ మమ్మల్ని జరగాలి మీరు తమ్ముడు. ఈరోజు మన అందరి ప్రియతమ నాయకుడు మళ్ళీ ఆహర్నిశం పేదల నుంచి ఇలవేళ కోట్లాడే వ్యక్తి అన్న శ్రీ ఈటల రాజేంద్రన్న గారు మరి వారి యొక్క అమూల్యమైన సందేశం మన సోదర సోదరిమణులు గత 2 గంటల నుంచి వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి అన్ని అమూల్యమైన సందేశాన్ని మనకు అందించాల్సిందిగా మనవి. లాస్ట్ అమ్మాయిని అరుణ్ ఇచ్చి కొంచెం మీడియా సోదరులు మీరు కొంచెం సైడ్ ఇస్తే ముందు మా అక్కలు వాడు అక్కడ కూర్చున్న వాళ్ళు అంతరించేస్తారు. అన్నగారు ప్రసంగించాల్సిందిగా మనవి. కంటోన్మెంట్ బోర్డు మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున గారు, మిత్రులు మా పార్టీ నాయకులు శ్రీనివాస్ గారు, పరశురాం గారు, మా అధ్యక్షులు అరుణ్ గారు, ఈరోజు ఈ కాలనీకి నాయకత్వం వహించినటువంటి నాయకులుగా అన్నా మేము మీ వెంట ఉంటాం, మీ వెంట నడుస్తాం, మమ్మల్ని కూడా మంచిగా చూడమని చెప్పి ఆ బాధ్యతలు మా చేతిలో పెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పైన నమస్కారం. మనందరం ఇక్కడ 30 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా స్థిర నివాసం ఉన్న వాళ్ళంతా కూడా కన్నగడ్డని కనిపెంచిన అమ్మా నాన్నని వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని పొట్ట చేత పట్టుకొని పట్నంలో ఏదో ఒక పని చేసుకొని మందామని బతకడానికి వచ్చిన వాళ్ళు తప్ప గతి లేక గత్యంతరం లేక 30 గజాలలో 40 గజాలలో టాయిలెట్లు కట్టడానికి అనుమతించకపోయినా, తాగే నీళ్లు లేకపోయినా, లైటు లేకపోయినా ఈ జీవితం గిట్నే ఉంటుందని చెప్పి భరించి బతికినోళ్ళు మీరు. 30 ఏళ్ళు గడిచిపోయింది, 35 ఏళ్ళు గడిచిపోయింది, ఇంకొక తరం వచ్చింది. ఆ తరమైన ఈ 30-35 ఏళ్ళు పనిచేసుకుంటే వచ్చిన డబ్బుతో ఒక చిన్న ఇల్లు కట్టుకుందామని చెప్పి ఆశతో ఉన్నవాళ్ళు మీరంతా. మనమేం ఎకరాలకు ఎకరాలు కబ్జా పెట్టి ఫంక్షన్ హాల్ కట్టుకోవడం కాదు, మనమేం రియల్ ఎస్టేట్ బ్రోకర్లం కాదు, మనమేం దందాలు చేసుకోవడం కాదు. నిత్యం రెక్కాడితే కానీ డొక్క నిండిన వాళ్ళం మనం. ఆ జనం ఇక్కడ ఉన్నారు. బస్తీకి వస్తేనే మనం మాత్రం మురికిలో ఉంటాం, ఆకలితో ఉంటాం. ఇతరుల బట్టలు మాత్రం మల్లెపూ లెక్క ఉతికే వాళ్ళం మనం ఉపవాసం ఉంటాం, కానీ ఆ ఇళ్లలో మాత్రం మంచిగా వంటలు వండి పెట్టేవాళ్ళం మనం. కూరగాయలు అమ్ముకునే కాడ మనమే, పళ్ళు అమ్ముకునే కాడ మనమే, ఇళ్లలో పనిచేసే కాడ మనమే,
ఇవాళ మున్సిపాలిటీ చెత్త ఊడ్చి ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేది మనమే. మనం ఏమంటాం, మనం అడుగుతుందల్లా మమ్మల్ని కూడా మనుషుల లెక్క భావించండి. ఇవాళ చచ్చిపోతే రోడ్ల మీద వేసుకోవాలి, శ్మశాన వాటికలు వేసుకోవాలి తప్ప కిరాయిదారుడు ఇంటికి శవాన్ని రానియడు. మనిషి ఆశ కడుపు నిండా కింద బువ్వు ఉండాలి, మంచిగా ఇంత గుడ్డ ఉండాలి. చచ్చిపోతే శవం అనాథ శవంగా ఉండకుండా మాకిట్లలో పెట్టుకునేటువంటి ఒక చిన్న గూడు ఉండాలని కోరుకుంటాం తప్ప దానికి మించి కోరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఇవాళ మాలాంటి వాళ్ళం మా గురించి మీరు చెప్పుకోవాల్సి అక్కడ లేదు. 25 ఏళ్ళుగా మా జీవితం మీ కళ్ళ ముందు ఇట్లా కదడుతుంది. ఇంతకుముందే మా మల్లికార్జున అంటున్నాడు, అన్నా మీకు నీ పేరుతోనే నమ్మకంతో ఓట్లేసి గెలిపించినని. 100% ఇవాళ నాకు వచ్చిన ఈ పదవి మా అమ్మ ఇచ్చింది కాదు, మా నాన్న ఇచ్చింది కాదు, కొనుక్కుంటే వచ్చింది కాదు. ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు ఓటు వేయాలని లైన్లో నిలబడి మీ ఆత్మను ఆవిష్కరించి మీరు ఓటు వేస్తే గెలిచింది తప్ప నాకు ఇంకోటి కాదు. నిన్ననే పార్లమెంట్లో ఇదే కంటోన్మెంట్ గురించి మాట్లాడలేదు. కరోనా వచ్చినప్పుడు అంతకుముందు మీకు తెలిసి మురికి పని చేయాలంటే మందు తాగితే తప్ప ఓళ్ళు దిగలేడు, మందు తాగితే తప్ప ఈ చెత్తను ఎత్తలేడు. మనం ముక్కు మూసుకొని పోతాం, కానీ ఆయన మాత్రం ఆ చెత్త ఎత్తాల్సిందే. ఇంటికి పోతే ఆ చెత్త వాసన, బట్టలకు వాసన వచ్చినప్పటికి కూడా మన ప్రాణాన్ని పనగబెట్టి ఇవాళ పని చేసేటోళ్ళు 40 ఏళ్ళు 45 ఏళ్ళకి ముసలితనం వస్తుంది, అనేక మంది చచ్చిపోతారు. నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా, ఇవాళ ఈ కంటోన్మెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా డాక్టర్లు అనుకోకండి, మీరు ప్రభుత్వ ఉద్యోగులు అనుకుంటున్నారు. మీరు చెత్త తీసే వాళ్ళు కూడా కంటోన్మెంట్ ఉన్న విషయం మనం మర్చిపోకండి. ఈ చెత్తను సాఫ్ చేసే వాళ్ళకి 40-45 ఏళ్ళకే వాళ్ళు మరణిస్తూ ఉన్నారు, కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి. వాళ్ళు 15 ఏళ్ళుగా చూస్తున్నారు కంపాన్సేటెడ్ పోస్టుల కోసం. కరోనా కష్టకాలంలో ఇదే తెలంగాణలో అనేక మంది చచ్చిపోతే హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు కంపాన్సేటెడ్ పోస్టులు ఇచ్చి వచ్చేసినాం, మీరు వెసులుబాటు ఇవ్వమని చెప్పి నిన్న కూడా అడిగిన నేను. సరే వాళ్ళ రూల్ చెప్పిండ్రు, అది చెప్పిండ్రు. నాకు తెలిసి 9 నెలల్లో కంటోన్మెంట్ అనే సమస్యను 3 సార్లు పార్లమెంటు రికార్డులకు ఎక్కించిన, కానీ అయ్యేదాకా ఎక్కితేనే ఉంటా, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మనం ఎవరి మీద అలిగేటోళ్ళం కాదు, గులిగేటోళ్ళం కాదు. మా జీవితాలు మంచి కావాలనుకునే వాళ్ళమే తప్ప మనం వేరే వాళ్ళకి కావాలని అనేటోళ్ళం కాదు. కాబట్టి తప్పకుండా ఇవాళ ఆ మున్సిపాలిటీ కంపాన్సేట్ గురించి మనం చెప్పినా మళ్ళీ తప్పకుండా నిన్న మళ్ళీ అయింది, కానీ కాలేదు ఆ పని. మళ్ళీ ఎంబడి పడతా. ఇవాళ కంటోన్మెంట్లో 99 సంవత్సరాలు లీజుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న వచ్చి మా ప్రశాంత్ తీసుకొచ్చింది ఇక్కడ కొంతమంది అన్నా గిటగిట సంగతి అని చెప్పి 99 సంవత్సరాలు లీజుకున్నారు. నోటీసులు వచ్చినాయని చెప్పిండు. నేను చెప్పిన 99 సంవత్సరాలు లీజుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఏందా మాట్లాడదండి అని చెప్పిన వాళ్ళ జోలికి పోవద్దని చెప్పిన. నోరు లేని వాళ్ళు, కోర్టు మెట్లు ఎక్కని వాళ్ళు, అడ్వకేట్లు ఫీజు చెల్లించుకోని వాళ్ళు పోయి మళ్ళీ తెచ్చుకోవాలని కుదరదు. వాళ్ళకు లీడర్నే నేను, వాళ్ళకు అడ్వకేట్నే నేనని చెప్పిన వాళ్ళకు. కాబట్టి తప్పకుండా అనేక సమస్యలు ఉన్నాయి. కంటోన్మెంటు మంచి పచ్చడి చెట్లతో, మంచి మిలిటరీ క్వార్టర్లతో, మంచి రోడ్లతో ఉండొచ్చుగాక, కానీ ఇంకొక చీకటి బతుకు ఉంది. ఆ చీకటి బతుకు ఈ బస్తీ బతుకు, ఇట్లాంటి బస్తీ బతుకు. ఎక్కడ కూడా ఇవాళకి అసలు బాధ అనిపిస్తుంది. ఒకవైపేమో గొప్ప గొప్ప జీవితాలు గడిపే వాళ్ళు ఉంటారు, ఇంకోవైపేమో కన్న బిడ్డలకు కూడా అమ్మ నాకు ఇది కావాలంటే పెట్టలేని స్థితిలో ఉంటుంది. అమ్మ కనిపెంచిన అమ్మ నాన్నకు వైద్యం చేయించుకోలేరు వాళ్ళు, కన్న బిడ్డలకు కూడా మంచి స్కూల్లో చదివించలేరు వాళ్ళు. మీ జీవితం గడిచిపోయింది. మా పిల్లలైనా మా పోరగాలైనా గొప్పగా చదువుకుంటే, గొప్పగా ఎదిగితే చూసి మురువాలని కళ్ళు కనేటువంటి కుటుంబాలు మీవి.
తప్పకుండా ఇవాళ పేదరికాన్ని శాపం కావద్దు, మనం కుమిలిపోవద్దు. తప్పక మాలాంటి వాళ్ళం కూడా ఉంటాం, మేము వెంట ఉంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మనకి ఇప్పటికిప్పుడే పనులు కాకపోవచ్చు, కానీ పనులు చేసుకోవడం కోసం అడుగులు మాత్రం పడతాయని చెప్పి మేము మనం చేస్తున్నాం. ఒక్కసారి కాదు, ఎన్నిసార్లు కొట్లాడతాం. తప్పకుండా పేదలకు సంబంధించిన నేను మా మల్లికార్జున గారు చెప్తా ఉన్నా, నర్మద గారు చెప్తా ఉన్నా, మా అధ్యక్షులు అరుణ్ గారు ఉన్నారు ఇక్కడనే. వాళ్ళకు మంచి నల్ల నీళ్ళు అయితే ఇవ్వండి ఫస్ట్, వాళ్ళకి టాయిలెట్ కట్టించే ఏర్పాటు చేయండి. వాళ్ళు మనుషులే, ఎక్కడ పోతారో మీకు తెలుసు. ఊళ్ళాలంటారో చెట్టు చేమలు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఏదో నడుస్తుంది. మహిళలు ఉంటారు ఇక్కడ. నాకు తెలిసి ఒక తరం త్యాగం చేసింది ఇక్కడ. నాకు తెలిసి 30 ఏళ్ళు ఎంత త్యాగం చేసింది నాకు తెలుసు. ఇక్కడ మా పరశురామ్ కూడా ఉంటాడు, పేదల బిడ్డ కాబట్టి. డెఫినెట్గా మేము మీ పక్కకే ఉంటాం, పిలిస్తే పలికే వాళ్ళగా ఉంటాం, గుర్తుపెట్టుకోండి. మాకు డాబు దర్పం కంటే కూడా మేము కూడా ఈ కష్టాలు చూసి వచ్చిన వాళ్ళం, మేము ఈ బాధలు ఏంటో అనుభవించి వచ్చిన వాళ్ళం. కాబట్టి మా ఆలోచన, మా మనసు పేదవాళ్ళ పక్షమే ఉంటుందని చెప్పి నేను మాటిస్తున్నా, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరందరూ ఐక్యంగా ఉండండి. దీంట్లో బ్రోకరేజ్ అక్కర్లేదు, మధ్య దళారులు అక్కర్లేదు, మీకు ఏ ఇబ్బంది అక్కర్ లేకుండా ఎప్పుడు అవసరం వచ్చినా కూడా మీ సమస్యల పరిష్కారంలో ఉన్నంత చేసి పెట్టే ప్రయత్నం చేస్తాం. చేయకపోతే చేయడం కోసం కొట్లాడే ప్రయత్నం చేస్తాం. 100 సంవత్సరాల క్రితం ఇక్కడ మిలిటరీ క్యాంపులు ఏర్పడితే ఆ మిలిటరీ క్యాంపులలో వాళ్ళకు సేవలు అందించడానికి వచ్చినటువంటి వేలాది మంది జనం 100 ఏళ్ళుగా